అండి అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ లైఫ్ వ్లాగ్స్. ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. సో లేట్ ఎందుకు ఈరోజు వీడియోలో అయితే వెళ్ళిపోదాం. సో ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ మనం చూసాం కదా దక్షయజ్ఞ యొక్క పార్ట్ 1. సో ఈ వీడియో అయితే పార్ట్ 2 అయితే మనం చూద్దాం. సో దక్షుడు అనేక రకాలుగా శివుణ్ణి అవమానిస్తూ ఉన్నాడనమాట. అదంతా కూడా వింటూ భరిస్తూ ఉంది సతి. అయితే ఒక్కసారిగా ఆవిడలో ఒక అవిశ్వాసం అనేది తలెత్తిందనమాట. ఆవిడ దక్షుడిని ఈ విధంగా ప్రశ్నిస్తుంది, మీరు చంద్రుడిని ఖండించిన విధంగా నన్ను కూడా ఈరోజు మీ సొంత కూతురైనటువంటి నన్ను కూడా ఖండిస్తున్నారు. సో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే నా వాళ్లే నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారు. మహాదేవుడు చెప్పింది అక్షరాల ఈరోజు నిజమైంది. ఆయన ఈ యజ్ఞానికి వెళ్ళొద్దని చెప్పారు, నేను ఇక్కడికి రాకుండా ఉండాల్సింది అని చెప్పేసి అంటుందన్నమాట. అయితే ఇదంతా జరుగుతుండగా విష్ణు అలాగే బ్రహ్మ ఇద్దరూ కూడా సైలెంట్గా ఉన్నారనమాట, వారు ఏమీ మాట్లాడకుండా. అయితే వాళ్ళ వైపు చూస్తూ సతి ఈ విధంగా వాళ్ళని అడుగుతుంది, మీరెందుకు ఈరోజు సైలెంట్గా ఉన్నారు? మీ ముగ్గురు కలిస్తేనే కదా త్రిమూర్తులు అయ్యేది. మీరందరూ కూడా పరబ్రహ్మం నుంచి వచ్చిన వాళ్ళే. అలాంటప్పుడు నా భర్తని ఏ విధంగా అయితే దక్షుడు దూషిస్తున్నాడో ఆ దోషణలు మీకు కూడా చెందుతాయి కదా. అయితే ఈ యజ్ఞంలో ఏదైతే అర్పణలు ఇచ్చారో సమర్పించారో అవన్నీ కూడా మీ నోరుని కట్టేశాయా, మీ ఆకలిని తీర్చాయా అనేసి ఆవిడ వాళ్ళని ప్రశ్నించిందనమాట. అయితే పెద్దవారైనటువంటి బ్రహ్మ అలాగే విష్ణువుని ప్రశ్నించేటప్పటికి సతీ మీద పూర్తిగా కోపం వచ్చింది దక్షునికి. వచ్చి ఒక్కసారిగా చెయ్యెత్తారనమాట కొట్టడానికి. ఏం మాట్లాడుతున్నావు నీవు? వారిద్దరికి ఉన్నటువంటి విలువ శివుడికి లేదు. ఒకరేమో సృష్టికర్త, మరొకరేమో సంరక్షకుడు. వారిద్దరూ కూడా ఈ యజ్ఞంలో పాల్గొన్నారు. ఎందుకంటే ఇక్కడ శివుడు గురించి చెప్తున్నారనమాట. వారిద్దరూ ఏమో ప్రజలు వారి దేవతలు అందరి గురించి ఆలోచిస్తుంటే శివుడు మాత్రం ఏం చేస్తున్నారు? బ్రహ్మనేమో శపించారు, అలాగే రాక్షసులకి వాళ్ళకి మృత సంజీవిని వరాన్నిగా ఇచ్చారు. సో ఇక్కడ ఆయన పక్షపాతం అనే దాన్ని వహిస్తున్నారు. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది అంటే శివుడు మాలో కలవడానికి ఆయన ఇష్టపడట్లేదు. అటువంటి శివుడిని మేమెందుకు కలుపుకోవాలి అని చెప్పేసి దక్షుడు సతీతో అన్నారనమాట. శివుని మీద కేవలం నాకు ద్వేషం మాత్రమే ఉంది, ఇంకా ఏం లేదు అన్నారనమాట. అయితే సతీ అది విని, మీకు ద్వేషం కాదు, మీకు ఆయన అంటే భయం. ఎందుకంటే మీకు చెప్పినట్లుగా ఆయన పాటించట్లేదు, మీరు ఆయన్ని మచ్చిక చేసుకోలేకపోతున్నారు, అందువల్లే మీరు శివుడిని ద్వేషిస్తున్నారు, అలాగే భయపడుతున్నారు కూడా అని చెప్పేసి అందనమాట. అయితే అప్పుడు ఇదంతా విని దక్షుడు ఏదైనప్పటికీ కూడా అతను ఈ యజ్ఞానికి రావడానికి అర్హుడు కాదు, ఇక్కడ ఏమైనా యజ్ఞంలో మిగిలిని తీసుకెళ్ళడానికి కూడా అర్హుడు కాదు అని ఒక్కసారి అనేటప్పటికీ అక్కడ ఉన్నటువంటి దధీచి మహర్షి లేచి, మీరు ఏ విధంగా అయితే శివుడిని అవమానిస్తున్నారో అది బ్రహ్మాండానికి ఒక మచ్చ లాంటిది. ఇక్కడ ఎవరైతే కూర్చుని ఉన్నారో వారందరూ కూడా పాపం చేసినట్లే, నేను ఆ పాపాన్ని చేయాలనుకోవట్లేదు అని చెప్పేసి ఆయన యజ్ఞం నుంచి బయటకు వెళ్ళిపోయారనమాట. అయితే అప్పుడు సతి అంది, నేను ఆ ఋషిలాగా యజ్ఞం నుంచి వెళ్ళలేను అని చెప్పేసి అందనమాట. అయితే ఇక్కడ యజ్ఞంలో ఉన్న వాళ్ళందరూ కూడా దధీచి మహర్షి ఆ విధంగా ఆ యజ్ఞాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోవడం చూస్తూ ఉన్నారనమాట. ఆయన వైపు ఉన్నాయన్నమాట అందరి కళ్ళు కూడా. అయితే ఒక్కసారిగా ప్రసూతి గట్టిగా అరిచిందనమాట. ఏం జరిగింది అని అందరూ చూస్తే సతి అక్కడ ఏదైతే యజ్ఞగుండం ఉందో పవిత్ర అగ్ని అక్కడికి వెళ్ళి నించుందనమాట, అగ్ని దగ్గరికి వెళ్ళి. అయితే ఆవిడ చెప్తుంది, ఇప్పుడు ఏదైతే ఈ శరీరం ఉందో అది నాకు వచ్చినటువంటి శాపం అన్నమాట. ప్రజాపతి అలా దక్షుడు కుమార్తెగా నేను జన్మించడం అనేది ఒక శాపం. కాబట్టి నేను ఈ శరీరాన్ని నాశనం చేయాలి అనుకుంటున్నాను, అప్పుడే నేను మహాశివునిలో ఐక్యం కాగలను. నేను ఈ శరీరంతో శివుడి దగ్గరికి వెళ్ళలేను, కాబట్టి నేను ఈరోజు ఈ పవిత్రాగ్నికి నన్ను నేను ఆహుతి ఇచ్చుకుంటాను. ఎందుకంటే ఈ యజ్ఞంలో ఎక్కడా కూడా శివుడి యొక్క నామమ్మ కానీ మంత్రం కానీ ఎక్కడా కూడా జపించలేదు, ఆయనకు ఏది కూడా సమర్పించలేదు. కాబట్టి ఈరోజు నన్ను నేను ఆహుతి చేసుకుంటాను, అదే మహాదేవుడికి ఒక సమర్పణ అవుతుంది అని చెప్పేసి అందనమాట.
అయితే లాస్ట్గా 2 మాటలు అందనమాట, క్షమించండి మహాదేవ అని. ఎందుకంటే ఆయన చెప్పిన మాట జవదాటి మరి ఈ యజ్ఞానికి అయితే వచ్చింది కదా సతి, అందువల్ల క్షమించమని అయితే కోరుకుంది. సతి మహాదేవునికి క్షమాపణలు చెప్పడం విని, ఆపు సతి, ఇంకా అతని యొక్క నామాన్ని జపించకు, ఎందుకంటే ఆ నామంతో ఈ యజ్ఞం మొత్తం కూడా అపవిత్రం అవుతుంది అని చెప్పేసి అన్నారన్నమాట దక్షుడు. అది విన్నటువంటి సతి ఒక్కసారిగా కోపంతో నిండినదై చాలా క్రోధంతో, దుష్ట దక్ష, నీవు అలాగే నీ భార్య అయినటువంటి ప్రసూతి ఇద్దరూ కూడా తపస్సు చేసి నన్ను ప్రసన్నులు చేసుకుంటేనే నేను మీకు కుమార్తెగా జన్మించాను. అయితే నేను అప్పుడు చెప్పింది నీవు మర్చిపోలేదేమో. ఏ రోజైతే నీవు నన్ను అగౌరవపరుస్తావో ఆ రోజే నేను మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతాను అని చెప్పేసి షరతుగా విధించాను అని చెప్పిందనమాట. అయితే సతి ఆ విధంగా అగ్నిలోకి ప్రవేశించగానే ఆ యజ్ఞంలో ఉన్న వారందరూ కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడి భయభ్రాంతులకి గురయ్యారనమాట. సతి యొక్క ఏదైతే మన ఫ్లెష్ అంటాం కదా, అది మొత్తం కాలిపోతూ ఉండగా అక్కడ ఉన్నటువంటి వాతావరణం కూడా ఒక్కసారిగా మారిపోయింది. ఆకాశం మొత్తం నల్లటి మేఘాలతో కమ్ముకుని ఉంది. అలాగే నక్కలు అరపడం మొదలు పెట్టాయన్నమాట. చుట్టూ ఎక్కడ చూసినా కూడా రాబందులు తిరుగుతున్నాయి. కొంత సమయానికి సతి శుద్ధిస్వాత విడిచిందనమాట. అయితే ఇది గ్రహించినటువంటి శివుడు ధ్యానం నుంచి బయటకు వచ్చి కళ్ళు తెరిచి, ఆయనకి క్రోధం దుఃఖం రెండూ కలిగాయి. ఆ క్రోధంతో ఆయన యొక్క జటాజుటంలో కొంత భాగాన్ని తీసి దూరంగా విసిరేశారనమాట. అయితే అది ఎప్పుడైతే భూమికి తాకిందో దాని నుంచి ఒక బేకర రూపం అనేది బయటకు వచ్చిందనమాట. అది ఎవరు అంటే కనుక వీరభద్రుడు. ఆయన రుద్రుల్లో ఒక ఆయన అంట, 11 రుద్రులు ఉంటారు కదా, వాళ్ళలో వీరభద్రుడు ఒక ఆయన. అయితే ఆయనకి కూడా 3 నేత్రాలు ఉన్నాయి, అలాగే 1000 చేతులు కూడా ఉన్నాయి. అయితే ఆ బేకర రూపం ఏదైతే ఉందో శివుని ముందుకు వచ్చి ఆయన నమస్కరించుకుని, ప్రభు నేను ఇప్పుడు ఏం చేయాలి, నాకు ఆదేశాన్ని అయితే ఇవ్వండి అని చెప్పేసి అన్నారనమాట. అయితే శివుడు, నీవు వెళ్ళి దక్ష యజ్ఞాన్ని నాశనం చెయ్యి అని చెప్పి అనగానే వీరభద్రుడు అక్కడి నుంచి వెళ్ళిపోయారనమాట. ఎక్కడైతే యజ్ఞం జరుగుతున్న ప్రదేశం ఉంది కదా కంకల, అక్కడికి వెళ్ళి వినాశనాన్ని సృష్టించారు. అయితే కేవలం ఆయన ఒక్కడే చేయలేదన్నమాట. ఆయన యొక్క చర్మం యొక్క సూక్ష్మ రంధ్రాల నుంచి ఇంకొన్ని ప్రతిరూపాలు అయితే క్రియేట్ అయ్యాయన్నమాట. వారందరూ కూడా ఒక ఆర్మీ లాగా ఫామ్ అయ్యి అక్కడ ఉన్నటువంటి యజ్ఞాన్ని నాశనం చేస్తూ ఉన్నారు. సో ఎక్కడ చూసినా కూడా రక్తం ఏరులై పారుతుంది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా దేవతల మీద కూడా దాడి చేస్తున్నారు, అలాగే అక్కడికి విచ్చేసినటువంటి మానవుల్ని అయితే వధిస్తూ ఉన్నారనమాట. అయితే ఇదంతా చూసి భయభ్రాంతుల గురైనటువంటి దక్షుడు విష్ణు దగ్గరికి వచ్చి, స్వామి మీరు ఇప్పుడు ఎలాగైనా సరే వీరభద్రుని మీద సుదర్శన చక్రాన్ని ప్రయోగించండి అన్నారనమాట. అయితే దానికి విష్ణువు కుదరదు అని చెప్పారు, తిరస్కరించారనమాట. ఎందుకంటే సుదర్శన చక్రం అనేది శ్రీ మహావిష్ణువుకి ఎవరిచ్చారు? శివుడి వరమే కదా అది కూడా. సో ఇప్పుడు వీరభద్రుడు కూడా శివుడి యొక్క అంశ. సో అటువంటి వారు ఇద్దరూ కూడా రెండు కూడా పవర్ఫుల్లే. సో ఒక్కసారిగా రెండు కూడా గుద్దుకుంటే ఎలా అవుతుందంటే బ్రహ్మాండం మొత్తం కూడా పేలిపోతుంది అనేసి చెప్పారనమాట. అందువల్ల విష్ణువు సుదర్శన చక్రాన్ని అయితే ప్రయోగించలేదు. మరొక ప్రక్క భృగు మహర్షి కొంతమంది వీరులను అయితే తీసుకొచ్చారనమాట. రిదు అనే కొంతమంది వీరుల్ని తీసుకొచ్చారు. ఎవరితో అంటే వీరభద్రునితో యుద్ధం చేయడం కోసం. అయితే వారి యొక్క శక్తి వీరభద్రుని ముందు ఏమాత్రం కూడా సరిపోలేదన్నమాట. అంతా కూడా వ్యర్థమైపోయింది. అయితే దక్షుడు విష్ణువు దగ్గర మరొక మాట మాట్లాడే ముందే వీరభద్రుడు దక్షుడి దగ్గరికి వచ్చి ఆయన యొక్క కేశాలను పట్టుకుని తలని ఖండించారనమాట. ఖండించి తీసుకుని వెళ్ళి ఆ యజ్ఞం యొక్క హోమగుండంలో పడేశారు. అయితే అప్పుడు ఇదంతా చూసినటువంటి దేవతలు, ఇప్పుడు యజ్ఞం అంతా కూడా అపవిత్రం అయిపోయింది కదా, అలాగే దక్షుడు కూడా మరణించాడు. సో ఇప్పుడు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు. బ్రహ్మ విష్ణువు వారిద్దరూ కూడా ఏమనుకుంటున్నారంటే, ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏదైనా ఉంది అంటే కనుక దక్షుణ్ణి మళ్ళీ తిరిగి బ్రతికించాలి. దానికి కేవలం మనం శివుణ్ణి శాంతి పరిస్తే ఆయన తిరిగి దక్షునికి ప్రాణం పోస్తారు అని చెప్పేసి అనుకున్నారనమాట. అలా అనుకుని వెళ్ళి కైలాసానికి బయలుదేరారు. వాళ్ళందరూ బయలుదేరి శివుని దగ్గర విన్నవించుకుంటున్నారనమాట, ప్రార్థిస్తున్నారు. మీరే ఇప్పుడు దక్షుని యొక్క ప్రాణాన్ని పోయగలరు, ఏం చేయాలో మాకు సెలవివ్వండి అని చెప్పేసి వాళ్ళు ప్రార్థించారు శివుణ్ణి. కొంచెం కోపం తగ్గినటువంటి శివుడు
ఇప్పుడు ఆయన శిరస్సుకి వేరే యొక్క శిరస్సుని మనం రీప్లేస్ చేస్తేనే ఆయన తిరిగి జీవించగలుగుతాడు అని చెప్పేసి చెప్పారనమాట. అయితే అప్పటికి వీరికి ఈ దేవతలందరికీ కూడా మేక తల అయితే దొరికిందనమాట. దాన్ని తీసుకొచ్చి దక్షుని యొక్క ముండానికి తగిలించేటప్పటికి దక్షునికి తిరిగి మళ్ళీ ప్రాణం అనేది వచ్చింది. సో దీనివల్ల మనం చూస్తే గనక ఈ యజ్ఞం ఏదైతే ఉందో ఇక్కడ ఎవరి శాపం పనిచేసింది అంటే గనక దధీచి మహర్షిది. దధీచి మహర్షి ఆల్రెడీ శపించారు కదా, మనం ప్రీవియస్ వీడియోలో చూసామన్నమాట. ఆయన శపించారు, భవిష్యత్తులో దేవతలందరినీ శపించారు, విష్ణు బ్రహ్మని వీరందరినీ కూడా, మీరందరూ కూడా భవిష్యత్తులో శివుని యొక్క కోపాగ్నికి దగ్ధం కాబోతున్నారు అని. అదే ఈరోజు జరిగింది. దక్షుడు కూడా ఆ కోపాగ్నికి దగ్ధం అవ్వడం వల్లే ఆయన యొక్క ప్రాణాన్ని అయితే కోల్పోయారనమాట. ఆయన యొక్క శిరస్సుని ఖండించి అగ్నిగుండంలో పడేశారు. ఇది ఒక శాపం అనేది అయితే నెరవేరింది. మరొక విధంగా చూస్తే కనుక దక్షునికి నందీశ్వరుడు కూడా శాపాన్ని అయితే ఇచ్చారు. ఎందుకంటే పూర్వం ఏం జరిగింది అంటే ఆయన దక్షుడు మనం ఏదైతే సభను ఏర్పాటు చేసుకుంటామో దేవతలందరికీ కలిపి, ఈ సభకి మనం ఎప్పుడూ కూడా శివుడిని ఆహ్వానించకూడదు అని చెప్పేసి ఒక తీర్మానం అయితే చేస్తారనమాట. అది విన్నటువంటి నందీశ్వరుడు దక్షునికి కూడా శాపమిస్తారు. ఎవరైతే కనుక శివుడిని దూషిస్తారో వారు జంతువుతో సమానం. ఒకవేళ వారు భవిష్యత్తులో జంతువుగా మారాల్సి వస్తుంది, ఒకవేళ అది జంతువు కాకపోతే అనేసి చెప్పించారనమాట. అది కూడా ఈరోజు జరిగింది కదా. ఇప్పుడు దక్షుడు ప్రాణాన్ని అయితే కోల్పోయారు. మళ్ళీ ఆయన జీవించడానికి ఒక మేక తలను తీసుకొచ్చి ఆయన మొండానికైతే పెట్టారనమాట. సో దీనివల్ల ఆయన జంతువు యొక్క ముఖంతో ఉన్నారు. సో ఇక్కడ 2 శాపాలు కూడా కార్యరూపం దాల్చాయి. సో తర్వాత ఏం జరిగిందంటే వీరందరూ కూడా దక్షుడు బ్రతికాడు అని కొంత సంతోషిస్తుండగానే మరొక ప్రక్క ఒక్కసారిగా కూడా అంతా ఎక్కడ చూసినా కూడా శబ్దాలు వినిపిస్తున్నాయి అన్నమాట. అంతా కూడా మొత్తం వారు ఎక్కడున్నారో ఆ ప్రదేశం అంతా కూడా ఒక్కసారిగా కంపించింది. ఎందుకు అంటే మహాదేవుడు అయినటువంటి శివుడు సతి యొక్క మృతదేహాన్ని, కాలిన మృతదేహం ఏదైతే ఉందో దానిని భుజాన్ని వేసుకొని ఆయన రుద్రతాండవం చేస్తున్నారనమాట. బ్రహ్మాండం మొత్తం కూడా ఒక్కసారిగా కంపించింది. అయితే అప్పుడు శ్రీ మహావిష్ణువు ఈ విధంగా అంటున్నారు, సతి మరణించినప్పటికీ కూడా శివుడు ఆయనను మర్చిపోలేకపోతున్నారు. ఇప్పుడు ఆ శరీరం ఏదైతే అది ఉండడం వల్ల ఆయనకి ఇంకా ఎక్కువ అధిక దుఃఖం అయితే కలుగుతుంది. సో ఇప్పుడు మనం ఏదైనా చేయాలి అంటే కనుక ఆ మృతదేహాన్ని శివుడి నుంచి వేరు చేయాలి అని చెప్పేసి అనుకున్నారనమాట. అయితే శివుడు రుద్రతాండవం చేస్తున్నాడు కదా, ఆయన ఒక్కసారిగా తిరుగుతూ ఉండగా సుదర్శన చక్రాన్ని అయితే ప్రయోగించారు శ్రీ మహావిష్ణువు. అది వెళ్ళి సతి యొక్క కాలిన శరీరం ఏదైతే ఉందో దానిని ముక్కలుగా చేసిందనమాట. అయితే ఆ శరీరం అంతా కూడా ముక్కలుగా అయిపోయి అదంతా కూడా భూమి మీద పడి అనేక చోట్ల పడి అక్కడ అన్నీ కూడా శక్తిపీఠాలుగా వెలిసాయన్నమాట. మొత్తం కూడా 51 శరీర భాగాలు శక్తిపీఠాలుగా వెలిసాయి. అయితే దాంట్లో మహాశక్తిపీఠాలు, అష్టాదశ శక్తిపీఠాలు అంటాం కదా, అవి 18. అయితే శివుడు కొంతవరకు శాంతించాడనమాట. అయినా కూడా ఆయన యొక్క గుండె భారం అనేది ఇంకా తగ్గలేదు. మళ్ళీ ఆయన ఒంటరి అయిపోయాడు కదా, ఇప్పుడు సతీ లేదు కాబట్టి. సో అక్కడి నుంచి ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోయారనమాట. సో ఈ విధంగా శక్తిపీఠాలు అయితే సతి యొక్క మృతదేహం ఏదైతే కాలిన మృతదేహం ఉంటుందో దానిలో ఉన్నటువంటి శరీర భాగాలే భూమి మీద పడి శక్తిపీఠాలుగా వెలిసాయి. సో ఇంతటితో ఈ స్టోరీ అయితే కంప్లీట్ అవుతుందండి. ఇప్పటి వరకు కనుక నేను పెట్టిన వీడియోస్ మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.